జీతాలు సరిగ్గా అందక విశాఖ ఉక్కు కార్మికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత నెలలో 50% జీతం పెండింగ్ లో పెట్టారని, ఈ నెలలో కేవలం 35% జీతం మాత్రమే చెల్లించారని కార్మికులు వెల్లడించారు. సంస్థ ఖాతాలో 1000 కోట్లు ఉన్నప్పటికీ జీతాలు చెల్లించడం లేదని చెప్తున్నారు వారు. మరోవైపు కాంట్రాక్ట్ కార్మికులకు 4 నెలలుగా జీతాలు చెల్లించడం లేదు. అధికారులను ప్రశ్నించినప్పటికీ స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విశాఖ ఉక్కు కర్మాగారానికి సంబంధించినటువంటి కార్మికుల సహనాన్ని పరీక్షిస్తున్నాయని చెప్పాలి. గత నెలకు సంబంధించినటువంటి జీతం 50% మాత్రమే జమ చేశారు. ఈ నెల 15వ తేదీ వచ్చినప్పటికీ కూడా కేవలం ఇంకా 35% జీతం మాత్రమే అందించినటువంటి పరిస్థితి. మరోవైపు కాంట్రాక్టు కార్మికులకు గడిచిన 4 నెలలుగా జీతాలు అందక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. స్టీల్ ప్లాంట్ అంశానికి సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏమాత్రం స్పందించడం లేదనే అంశం స్పష్టంగా అర్థమవుతోంది. మరోవైపు ఢిల్లీ వెళ్తున్నటువంటి చంద్రబాబు పదే కేంద్రాన్ని అడుగుతున్నామని చెప్తున్నారు కానీ క్షేత్రస్థాయిలో భిన్నమైనటువంటి వాతావరణం కనపడుతోంది. ఇప్పటికే ఉక్కు కర్మాగారానికి సంబంధించినటువంటి ఖాతాలో సుమారు 1000 కోట్ల రూపాయల వరకు డబ్బులు ఉన్నప్పటికీ కూడా జీతాలు ఎందుకు చెల్లించడం లేదని కార్మిక సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. ఎవరైనా కార్మికులు వెళ్లి యాజమాన్య ప్రతినిధులను గట్టిగా నిలదీస్తే కనుక వారిపై కూడా చర్యలు తీసుకునేందుకు యాజమాన్యానికి సంబంధించినటువంటి పెద్దలు పూనుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉక్కు కార్మికులతో పాటు కాంట్రాక్టు కార్మికులు ఉన్నారనే చెప్పాలి. కాంట్రాక్టు కార్మికుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. దసరా నెల నుంచి కూడా ఇప్పటి వరకు జీతాలు అందనటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతోంది. మరోవైపు ఉక్కు కార్మికులు కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అరకొర జీతాలు అందుతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే అలవెన్స్లన్నీ కూడా కోతలు పెట్టారు. హెచ్ఆర్ఏ కావచ్చు, లేకపోతే ఇతరత్ర అలవెన్స్లన్నీ కూడా కోతలు పెట్టినటువంటి నేపథ్యంలోనే మరోవైపు జీతం కూడా పూర్తి స్థాయిలో అందకపోతే ఎలా బ్రతకాలనే ప్రశ్న కూడా వారి నుంచి వినిపిస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనపడుతోంది. అలాగే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ కావచ్చు, లేకపోతే ఎంపీ శ్రీభరత్ కావచ్చు, ఈ అంశానికి సంబంధించి కేంద్రంపై కావచ్చు, లేకపోతే విశాఖ ఉక్కు కర్మాగారానికి సంబంధించినటువంటి యాజమాన్యంపై ఒత్తిడి తీసుకొచ్చి జీతాలు చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలని వీరంతా డిమాండ్ చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగదని ఒకవైపు చెప్తున్నటువంటి నేపథ్యంలోనే మరోవైపు కార్మికులను ఇబ్బందులకు గురిచేసేటువంటి పరిస్థితులు స్పష్టంగా మనకు అర్థమవుతున్నాయి. కార్మికులకు జీతాలు ఇవ్వకపోతే పదే వారిని విసిగిస్తే కనుక వారే స్వచ్ఛంద పదవి విరమణ తీసుకుని బయటకు వెళ్లిపోతారనే ఆలోచనలో యాజమాన్యం ఉన్నట్టుగా కనపడతా ఉంది. అందుకు అనుగుణంగానే జీతాలు చెల్లించడం లేదు, దానికి కుంటి సాకులు చూపుతున్నారనే ఆ అంశం కూడా బయటపడతా ఉంది. ఓవరాల్ గా చూస్తే కనుక స్టీల్ ప్లాంట్ అంశానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర పెద్దలు కూడా అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. తద్వారా కార్మికులంతా అత్యంత ఇబ్బందికి గురవుతున్నటువంటి సిచ్యువేషన్స్ కనపడుతున్నాయి. మరోవైపు మలిదశ ఉక్కు ఉద్యమానికి కూడా ఇటు ప్రజా సంఘాలతో పాటు ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ సిద్ధపడతా ఉంది. స్టీల్ ప్లాంట్ పరిరక్షణతో పాటు ఉన్నటువంటి కార్మికుల ఇబ్బందులను కూడా తీర్చాలని వారు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. కార్మికుల ఇబ్బందులతో పాటు ప్లాంట్ పరిరక్షణ ధ్యేయంగా మరోసారి ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. కార్మికులంతా కూడా పెద్ద ఎత్తున రోడ్డుకి నిరసన తెలియజేయబోతున్నారు. ఇప్పటికే చెల్లించినటువంటి జీతాలకు పెద్ద ఎత్తున జీతాలు చెల్లించాలని చెప్పి గత ఆదివారం కూడా పెద్ద ఎత్తున గాజువాక కూడలిలో మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. మరోవైపు మరో రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి కూడా శ్రీకారం చుట్టబోతున్నట్టుగా మనకి సమాచారం అందుతోంది. కార్తిక్.